Welcome friends. Welcome to every exam channel. సక్సెస్ఫుల్ అల్గారిథంని బేస్ చేసుకొని రిపిటేషన్ అండ్ ఇంటర్లింకింగ్ కాన్సెప్ట్స్తో కన్ఫ్యూజన్ని దూరం చేస్తూ విజయానికి దగ్గర చేస్తూ ఈ వీడియో రూపొందించడమైనది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ మీకు కరెంట్ అఫైర్స్లో అండ్ జనరల్ స్టడీస్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ అండ్ జీకోలో భాగంగా డిస్కస్ చేయబోతున్నటువంటి అంశాలు. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, పిఆర్ శ్రీజేష్ హూ వాజ్ చోజన్ ఫర్ ద పద్మభూషణ్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్? చూడండి, ఇక్కడ ఇతను ఏ క్రీడకు సంబంధించినటువంటి వాడు? పిఆర్ శ్రీజేష్ మీ అందరికీ తెలుసు, ఇతను హాకీ క్రీడకు సంబంధించినటువంటి అతను. రీసెంట్గా ఇచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డ్స్లో పద్మ అవార్డ్స్లో ఇతనికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హైలైటర్, రైట్, 1 సెకండ్, లేజర్ పాయింటర్, రైట్. నెక్స్ట్, who will hold the G20 presidency from 1st December 2024 to 30th November 2025? సో కరెంట్ పీరియడ్ ఇది, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఎవరు దీనికి G20 ప్రెసిడెన్సీని తీసుకున్నారు? సౌత్ ఆఫ్రికా అండి. సో ఇంతకంటే ముందు ఎవరు తీసుకున్నారు? 1st December 2023 టు 30th November 2024, అది బ్రెజిల్ అండి. సో బ్రెజిల్ నుంచి ప్రెసిడెన్సీ ప్రజెంట్ సౌత్ ఆఫ్రికాకి వచ్చింది. అండ్ బ్రెజిల్ కంటే ముందు 1st December 2022 టు 30th November 2023 ప్రెసిడెన్సీ మన చేతిలో ఉండింది, అంటే ఇండియా చేతిలో ఉండింది. సో ఇండియా పీరియడ్ కూడా గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ థీమ్ ఆఫ్ 2025, ఈ యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ కూడా ఉందండి, సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. ఇది కూడా గుర్తుంచుకోండి. సో సౌత్ ఆఫ్రికా అండి ప్రెసిడెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థర్డ్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ? సో డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉంటాయి అంటారు కదండి, అందులో 3వ స్తంభం ఏంటి అని అడుగుతున్నారు. జనరల్గా ఫస్ట్ స్తంభం వచ్చేసి ఫస్ట్ ఎస్టేట్ లెజిస్లేటివ్, శాసన నిర్మాణ శాఖ. సెకండ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ. థర్డ్ వచ్చేసి జ్యుడిషియరీ, న్యాయశాఖ. ఫోర్త్ వచ్చేసి ప్రెస్ అండ్ మీడియా, వార్తా ప్రసారాల శాఖ. అంటే శాఖ అని కాదు, సో వాట్ ఎవర్ డిజిటల్ మీడియా. యాక్చువల్లీ ఇప్పుడు 5th ఎస్టేట్ కూడా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అని అంటున్నారు. సో నార్మల్గా అయితే 4 ఉంటాయని. సో దీంట్లో థర్డ్ ఎస్టేట్ అన్నారు కాబట్టి ఇప్పుడు జ్యుడిషియరీ. ఇన్ జనరల్ లెజిస్లేటివ్ వాళ్ళు శాసనాలు చేస్తారు, ఎగ్జిక్యూటివ్ వారు వాటిని అమలు పరుస్తారు. సో అమలు పరచడంలో అండ్ శాసన నిర్మాణం చేయడంలో ఏ రాజ్యాంగానికి ఏదైనా భంగం కలిగిందా అనేటువంటి విషయాన్ని రివ్యూ చేయడం కోసం జ్యుడిషియరీ ఉంటుంది. సో ఈ యొక్క ప్రొపగండా అంతటినీ సమాచారం చేరవేయడానికి ప్రెస్ అండ్ మీడియా తోడ్పడతాయి. సో ఈ 4 స్తంభాలు కరెక్ట్గా ఉంటే డెమోక్రసీ అనేటువంటిది కరెక్ట్గా నిలబడుతుంది అని అర్థం అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు? మీకు రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తుంది కానీ అతనే సయ్యద్ అబ్దుల్ నజీర్. సో ఆప్షన్స్లో ఉన్న మిగతా వారి గురించి కూడా చూద్దాం. జిష్ణుదేవ్ వర్మ, ఇతను వచ్చేసి తెలంగాణ ప్రజెంట్ గవర్నర్. సిపి రాధాకృష్ణన్ వచ్చేసి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు ప్రజెంట్. తావర్ చంద్ గెహ్లాట్ వచ్చేసి కర్ణాటక గవర్నర్గా ఉన్నారు. మీరు నోట్ చేసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద రిపబ్లిక్ డే పరేడ్ ఇన్ ఇండియా అన్ఫోల్డెడ్ విత్ ద థీమ్ స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విరాసత్? సో 76th రిపబ్లిక్ డే జరిగింది కానీ మన 26th డిసెంబర్ 26 జనవరి 2025లో. సో దాని యొక్క థీమ్ వచ్చేసి స్వర్ణిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్. సో దాని యొక్క విరాసత్ అనే వర్డ్ మీనింగ్ అడుగుతున్నాడు. ఇక్కడ స్వర్ణిమ్ భారత్ అంటే గోల్డెన్ భారత్ అండి, విరాసత్ అంటే హెరిటేజ్, ఇది ఆన్సర్, హెరిటేజ్ వారసత్వం. అండ్ వికాస్ అంటే డెవలప్మెంట్, అభివృద్ధి. సో మన యొక్క థీమ్ ఏంటంటే భారతదేశము, స్వర్ణ భారతదేశము, మన యొక్క వారసత్వము మరియు అభివృద్ధి అనేటువంటి నినాదంతో ఈ థీమ్ అనేది ఉంది. సో ఆన్సర్ వచ్చేసి హెరిటేజ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇన్ 2025 మెన్స్ సింగిల్స్? సో రీసెంట్గా కంప్లీట్ అయింది కదా, దాంట్లో ఎవరు గెలిచారు? సో జానిక్ సిన్నర్ అండి, ఇతను ఈ రీసెంట్గా మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. జానిక్ సిన్నర్, ఇటలీకి చెందినటువంటి వ్యక్తి జానిక్ సిన్నర్. ఓకే, సో ఇక్కడ మీకు కింద రైట్ సైడ్ ఇమేజ్ ఇచ్చాను జానిక్ సిన్నర్ది, అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి ఒక టేబుల్ ఇచ్చాను.
దీంట్లో ఏంటంటే రీసెంట్ విన్నర్స్ని కట్ చేసి పెట్టాను. సో మనము ఇప్పుడు క్రొనాలజికల్గా బ్యాక్ వెళ్ళిపోతే ఇప్పుడు జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్ 2025 విన్నర్. అదేవిధంగా 2024లో జరిగినటువంటి యుఎస్ ఓపెన్ విన్నర్ కూడా జానిక్ సిన్నరే. అండ్ 2024 వింబుల్డన్లో కార్లోస్ అల్కరాజ్, ఇతను స్పెయిన్ దేశస్థుడు. అండ్ అదేవిధంగా 2024 ఫ్రెంచ్ ఓపెన్లో అగైన్ కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు చెప్పాం కదండి. అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ మెన్ సింగిల్స్ విన్నర్ కూడా జానిక్ సిన్నర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో 2023 అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీకు గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. సో ఎనీవేస్ అందులో 3 కూడా నోవాక్ జోకోవిచ్ ఉన్నాయండి, ఇతను సెర్బియా దేశస్థుడు. జస్ట్ ఒక వింబుల్డన్ మాత్రం కార్లోస్ అల్కరాజ్ ఉంది. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ 2025? సో ఎవరండి ఆన్సర్? ఫస్ట్ టైం అండి, అమెరికా నుంచి మాడిసన్ కీస్ ఈమె గెలుచుకుంది. ఇంతవరకు ఈమెకి అంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్ కానీ ఈమె విన్నర్స్ లిస్ట్లో లేదు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మాడిసన్ కీస్. సో ఇదే విధంగా ఈ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. 2025లో మాడిసన్ కీస్, ఇది ఆస్ట్రేలియా ఓపెన్. అండ్ 2024 యుఎస్ ఓపెన్ యొక్క అరియానా సబలెంకా, ఈమె బెలారస్ దేశస్తురాలండి, అరియానా సబలెంకా గుర్తుపెట్టుకోండి. సో ఈమెనే మళ్ళీ 2024 ఇది ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఈమెనే కాబట్టి అరియానా సబలెంకా. సో ఆస్ట్రేలియా ఓపెన్ 2024 బెలారస్ దేశస్తున్నారు గుర్తుపెట్టుకోండి. అదే 2024లో వింబుల్డన్ వచ్చేసి బార్బోరా క్రెజికోవా. సో ఈమె చెక్ రిపబ్లిక్ దేశస్తురాలండి. అండ్ 2024 ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ వచ్చేసి ఇగా స్వైటెక్, పోలాండ్ దేశస్తురాలు. సో ఇవన్నీ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. 2023 అంత అవసరం లేదు, బట్ మీకు అది ఇచ్చాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పద్మ అవార్డ్స్ 2025 అనౌన్స్డ్. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ఆల్ ద 3 పద్మ అవార్డ్స్? సో పద్మ అవార్డ్స్ తెలుసు కదండి మీకు. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద అవార్డు ఏంటంటే భారతరత్న. భారతరత్న తర్వాత సెకండ్ సివిల్ అవార్డ్స్లో సెకండ్ వన్ ఏంటంటే పద్మ విభూషణ్, అండ్ నెక్స్ట్ పద్మభూషణ్, నెక్స్ట్ పద్మశ్రీ. ఇన్ జనరల్ పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా రిపబ్లిక్ డే టైంలో అంటే అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఇవి అనౌన్స్ అయ్యాయి జనవరిలో. సో వాటిలలో 2025 అనౌన్స్ అయినప్పటికీ ఇన్ జనరల్గా ఇది జనరల్ క్వశ్చన్ అండి, నాట్ రిలేటెడ్ టు ఓన్లీ 2025, బట్ ఆల్ ద 3 అవార్డ్స్ ఎవరికి వచ్చాయి అంటున్నారు. ఇక్కడ నాగేశ్వర్ రెడ్డి గారికి 2025లో పద్మ విభూషణ్ వచ్చిందండి. ఇతనికి ఆల్రెడీ అంతకుముందే పద్మశ్రీ ఉంది, పద్మభూషణ్ వచ్చింది. అండ్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఆల్రెడీ 3 అవార్డ్స్ వచ్చేసినాయండి. అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా ఆల్రెడీ 3 అవార్డ్స్ వచ్చేసినాయి. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఆల్ ద అబౌవ్ అండి. ఆల్ ద పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 అవార్డ్స్ కలిగినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ఈ ఇయర్లో వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డ్స్, పద్మ అవార్డ్స్ గురించి ఒకసారి గ్లాన్స్ చేద్దామండి. సో ఇక్కడ పైన ఇచ్చినటువంటి 7 ఉన్నాయి కదండి, ఈ 1 2 3 4 5 6 7 ఇవి వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో గెలుచుకున్నటువంటి అవార్డ్స్ విన్నర్స్ యొక్క నేమ్స్ అండి. సో ఫస్ట్ చూసుకుంటే ఇందాక స్లైడ్లో ఇందాక క్వశ్చన్లో వచ్చినటువంటి డి నాగేశ్వర్ రెడ్డి. ఇతను ఏఐజీ ఏషియో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంటుంది కానీ ఏషియన్, సో ఆ యొక్క హాస్పిటల్స్ యొక్క వ్యవస్థాపకుడు. సో డాక్టర్గా కొన్ని విధులు కొనసాగిస్తున్నాడు. ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని. నెక్స్ట్ బాలకృష్ణ, మీ అందరికీ తెలిసిందే, బసవతారకం హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్. అదేవిధంగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఉన్నాయండి. సో ఇతనికి కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క వ్యవస్థాపకుడు, అండ్ ఇతనికి పద్మశ్రీ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మాడుగుల నాగ ఫణిశర్మ. సో ఇతను అవధాని అండి, శతావధాని అంటారు కదా, ఇతనికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. అండ్ నెక్స్ట్ మిరియాల అప్పారావు, ఇతను ప్రముఖ బుర్రకథ కళాకారుడు అండి, ఇతనికి మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ రాఘవేంద్రాచార్య పంచముఖి, ఇతను ప్రముఖ సాంస్క్రిట్ స్కాలర్ అండి. సో ఇతనికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ కేఎల్ కృష్ణ, ఇతను ఎకనామిస్ట్ అండ్ ప్రొఫెసర్ అండి, ఇతనికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో ఈ 7 కూడా గుర్తుపెట్టుకుని తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు. నెక్స్ట్, ఈ కింద ఇచ్చినటువంటి 7 ఏంటంటే ఇండియాలో పద్మ విభూషణ్ అవార్డ్స్ లభించినటువంటి 7 అండి. సో వాళ్ళ ఫొటోస్, వాళ్ళ నేమ్స్ ఇచ్చాను, చిన్నగా బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను వాళ్ళు ఏంటి అనేది, వాళ్ళు అంటే ఏ కళలో వాళ్ళకి ఏ రంగంలో అవార్డు లభించింది అని.
సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్ సుబ్రహ్మణ్యం. మీరు ఆల్రెడీ ఫోటోలో చూస్తున్నట్టుగా అతను ఫేమస్ వయలినిస్ట్ అండి. అతనికి పద్మవిభూషణ్ లభించింది. అండ్ డి నాగేశ్వర రెడ్డి, ఇందాక చెప్పుకున్నాం, డాక్టర్, ఏఏజీ వ్యవస్థాపకుడు. నెక్స్ట్ కుముదిని లఖ్యా, ఈమె ఫేమస్ కథక్ డాన్సర్ అండి. కథక్లో ఈమె పరిపూర్ణంగా డ్యాన్స్ సంబంధించినటువంటి చాలా ప్రోగ్రామ్స్ చేసింది. సో ఈమెకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రద్ధా సిన్హా, ఈవిడ ప్రముఖ సింగర్ అండి. భోజ్పురి, బీహార్ సైడ్ సాంగ్స్, చాలా ఫోక్ సాంగ్స్ అన్ని పాడి మంచి కీర్తిని సంపాదించుకున్నటువంటి ఆవిడ. సో ఈమెకు కూడా అవార్డు వచ్చింది, పద్మవిభూషణ్. ఈ 7 కూడా పద్మవిభూషణ్. నెక్స్ట్ జగదీష్ సింగ్ ఖేకర్, ఇతను మన యొక్క ప్రీవియస్ సిజిఐ అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఇతను కూడా కొన్ని ఫేమస్ జడ్జిమెంట్కి సంబంధించిన వాటిలో ఉన్నాడు. ట్రిపుల్ తలాక్ రిలేటెడ్ కానివ్వండి, భావ ప్రకటన స్వేచ్ఛ రిలేటెడ్ కానివ్వండి, అటువంటి తీర్పులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇతనికి కూడా మంచి పద్మవిభూషణ్ అవార్డు లభించడం జరిగింది. ఒసామా సుజుకి, ఇందులో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అండి. ఐ థింక్ రీసెంట్గానే చనిపోయారు. మారుతి సుజుకి ఉంటుంది కానీ, సో సుజుకి పార్ట్ ఆఫ్ జపాన్కి సంబంధించినటువంటి ఒక ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్. అతనికి కూడా పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంటి వాసుదేవన్ నాయర్, ఇతను స్క్రీన్ ప్లే రైటర్, ఆథర్ అండి. మెయిన్గా ఇతని వర్క్ ఫిల్మ్స్లో ఉంటుంది. సో సాహిత్య రంగంలో ఇతనికి పద్మవిభూషణ్ అవార్డు లభించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఒకసారి రాసుకొని నోట్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఏదైనా ఒకటి అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రికగ్నైజ్డ్ యాజ్ ద టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ నీతి ఆయోగ్ ఇనాగరల్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 రిపోర్ట్. సో ఫస్ట్ టైం ఒక రిపోర్ట్ ఇచ్చిందండి నీతి ఆయోగ్, ఏంటంటే ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉంది రాష్ట్రాలలో అని చెప్పేసి. ఇనాగరల్ అంటే ద ఫస్ట్ టైం కాబట్టి ఇనాగరల్ అంటారు. సో దాంట్లో టాప్ ఎవరు వచ్చింది అని అడుగుతుంది. సో మీకు రైట్ సైడ్ ఇమేజ్ చూస్తే కనుక ఈ గ్రీన్లో ఉన్నది టాప్ అండి. సో ఒడిషా టాప్. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, landless agricultural laborers in Telangana will receive rupees dash annually under the Indiramma Atmiya Bharosa scheme. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ద్వారా అగ్రికల్చరల్ లేబరర్స్, వాళ్ళకి ల్యాండ్ ఉండదు, సో ల్యాండ్లెస్ కూలీలు ఉంటారు కదండి, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. సో ఇది వచ్చేసి 12,000 అండి, 12,000 రూపాయలు. కాకపోతే ఏంటంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు జాబ్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇది ఉపాధి కార్డు అంటారు కదండి, కరువు పని అంటారు కదా, ఆ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రీవియస్ ఇయర్లో 2024లో మినిమం ఒక 20 days అన్నా కూడా ఆ వర్క్ చేసి ఉండాలి, 20 కంటే ఎబోనే చేసి ఉండాలి. అలా ఉన్న వాళ్ళకే ఈ యొక్క స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ కంట్రీ ఇనాక్ట్స్ ద లా లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్? ఈ రీసెంట్గా ఏ దేశంలో సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగల్ చేశారు? సో ఆసియాలో ఇది ఉందండి, థాయిలాండ్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగల్ చేశారు. జనరల్గా ఒక వర్గం ఉంటుంది కానీ LGBTQ అంటారు కదా, సో LGBTQలలో ఇటువంటి సేమ్ సెక్స్ మ్యారేజ్ అని కనబడుతూ ఉంటుంది. ఎల్ అంటే లెస్బియన్ అండి, సో ఫిమేల్ టు ఫిమేల్ రిలేషన్షిప్ ఉన్నటువంటి దాన్ని లెస్బియన్ అంటారు. అండ్ అదేవిధంగా G అంటే గే, మెయిల్ టు మెయిల్ రిలేషన్షిప్ ఉన్నటువంటిది గే. అండ్ నెక్స్ట్ B బైసెక్సువల్, సో ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, సో సైమల్టేనియస్లీ బోత్ రిలేషన్షిప్స్ ఉండగలిగేటువంటి వారిని బైసెక్సువల్ అంటారు. అండ్ T ట్రాన్స్జెండర్, సో వాళ్ళు పుట్టేటప్పుడు ఒక స్పెసిఫిక్ జెండర్తోనే పుడతారు, బట్ ఎదుగుతున్న కొద్దీ సో ఆపోజిట్ జెండర్ యొక్క లక్షణాలు అనుకరిస్తారు, సో అటువంటి వాళ్ళు ట్రాన్స్జెండర్. అండ్ Q అంటే మట్టికి, సో ఈ 4 ఎవరో ఏదో ఒక దానికి సంబంధించిన కేటగిరీలోకి వస్తారనమాట. సో LGBTQ వర్గం అనేటువంటి దానికి సంబంధించినటువంటి లా ఇది. సో థాయిలాండ్లో ఎనాక్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th January అండి. సో రైట్ సైడ్ ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైటర్ ఫ్యూచర్ అని చెప్పేసి దీని యొక్క థీమ్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్, సో అది 24th January కదండి, ఇది 25th January. సో ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్ ద నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే. సో ఈ 2025 యొక్క ఓటర్స్ డే థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్.
నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఇది గుర్తుపెట్టుకో, నథింగ్ లైక్ ఓటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ టాప్డ్ ద గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025? సో దేశానికి ఉన్న రక్షణ రంగ సామర్థ్యాన్ని అంచనా వేస్తూ ఒక రిపోర్టు రిలీజ్ చేస్తుందండి, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి. సో దీంట్లో టాప్ ఎవరు ఉన్నారంటే ఆబ్వియస్లీ అమెరికా ఉంటుందండి, సో యుఎస్ఏ. సో మనం ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నామంటే 4th ప్లేస్లో ఉన్నామండి. సో ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ రష్యా, ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తుంది, సెకండ్ రష్యా, థర్డ్ చైనా అండ్ 4th ఇండియా. పరాక్రమ్ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో ఇది నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి ప్రయర్ డే అనమాట, 23rd జనవరి. ఇది ఏంటంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. రైట్ సైడ్ ఇమేజ్ చూస్తున్నారు కదా, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. నాకు ఒక రక్త బొట్టు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే ఒక గొప్ప నినాదంతో విప్లవ పంతా ఎంచుకున్నటువంటి నాయకుడు సుభాష్ చంద్రబోస్. అతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం పరాక్రమ్ దివాస్ని జరుపుకుంటున్నాం. సో ఆన్సర్ ఇస్ 23rd జనవరి. నెక్స్ట్ క్వశ్చన్, 10 years of Beti Bachao Beti Padhao initiative was started on. So Beti అమ్మాయి పాప, బేటీ బచావో బేటీ పడావో, సో అమ్మాయిని కాపాడండి అలాగే చదివించండి అనే ఒక వండర్ఫుల్ నినాదంతో ఇది స్టార్ట్ అయిందని 2015 జనవరి 22 అండి. 2015 జనవరి 22న ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఇండియా స్కేల్డ్ ద మౌంట్ G20 బుక్ రిటర్న్ బై. సో ఈ బుక్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కానీ ఈ బుక్ ఎవరు రాశారు అని అడుగుతున్నారు. హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20, దీన్ని రాసింది అమితాబ్ కంత్ గారండి, అమితాబ్ కంత్. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నారు అతనే. సో స్కేల్డ్ అంటే ఏంటంటే క్లైంబ్డ్ అప్ అని, అంటే అధిరోహించడం అనమాట. మౌంట్ అంటే ఒక పర్వతంతో పోలుస్తున్నారు దీన్ని G20ని. సో మన G20 ప్రెసిడెన్సీని ఇందాక చెప్పాను కదండి, నేను ఫస్ట్ క్వశ్చన్ అప్పుడే చెప్పాను, 2022 December 1st నుంచి 2023 November 30 వరకు మనం 1 year ప్రెసిడెన్సీ ఉన్నాం కదండి. సో అంత దూరం మన ఇండియా ఎలా వెళ్ళగలిగింది అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని గురించి ఒక బుక్ రాశారు, అతనే అమితాబ్ కంత్. ఇతని G20 సంబంధించిన షెర్పాగా ఉన్నారనమాట ఇతను. సో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ అధికంగా ఉంది కాబట్టి ఇతనికి ఐడియా ఉంది. సో ఏ విధంగా ఇండియాకి ప్రెసిడెన్సీ ఇప్పించడంలో ఎన్ని మీటింగ్స్ జరిగాయి, ఎలా అప్డేట్స్ అనేటువంటి మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో దాని గురించి బుక్ రాశారండి. సో ఆన్సర్ ఇస్ అమితాబ్ కంత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఫస్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అన్ని మతాలకు అంటే ఒక సిటిజన్ అయితే చాలు, అతనికి డిఫరెంట్ లాస్ అవసరం లేదు, ఒకటే సివిల్ కోడ్ ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చారండి. సో ఇన్ జనరల్ ఎలా ఉంటుందంటే ఎవరి పర్సనల్ లాస్ వాళ్ళకు ఉంటాయండి. సో మ్యారేజ్కి వచ్చినప్పటికీ, డివోర్స్కి వచ్చినప్పటికీ, ఏదైనా అడాప్షన్కి వచ్చినప్పటికీ కూడా మతాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ చట్టాలు ఉంటాయి. సో ఒక రిలీజియన్లో ఉన్నది ఇంకొక రిలీజియన్లో ఉండకపోవచ్చు. సో అవన్నిటిని ఒకే తాటి కిందకి తీసుకొచ్చి ఒకే కోడ్ అమలు చేసేటువంటి ఉద్దేశంతో యూసీసీని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. సో ఆ ఉద్దేశకంగా ఫస్ట్ తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏంటంటే ఉత్తరాఖండ్. కానీ మీరు ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే గోవా కూడా ఉందండి, కాకపోతే ఇక్కడ గోవాని కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే గోవాలో కూడా మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉంది. బట్ ఇది మనకు గోవా మన ఇండియాలో అనెక్స్ అవ్వకముందే, అంటే ఇండియాలో విలీనం అవ్వకముందే అక్కడ ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. సో ఉత్తరాఖండ్ అనేటువంటిది ఆన్సర్. సో ఇది కూడా రాష్ట్రమే కదండి మరి అని అనొచ్చు, కానీ ఫస్ట్ రాష్ట్రం కాదు, అంటే దీనికి అమల్లోకి వచ్చేటప్పటికి అది అసలు రాష్ట్రమే కాదు, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండింది. సో అది గుర్తుపెట్టు. సో ఆన్సర్ ఇస్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, who is the current president of the Indian Olympic Association? సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క కరెంట్ ప్రెసిడెంట్ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి ఆల్రెడీ, పిటి ఉషా. ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కూడా అండి. పిటి ఉషా బికమ్స్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. సో కరెంట్ ప్రెసిడెంట్, అదేవిధంగా మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ కూడా ఈమె అండి. ఆన్సర్ వచ్చేసి పిటి ఉషా. సో ఆప్షన్స్లో ఉన్న వేరేవి కూడా చూద్దామండి. నీతా అంబానీ గారు కూడా
ఒలింపిక్ అసోసియేషన్కి రిలేటెడే, కాకపోతే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కాదు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్లో ఇండియాకు రిప్రజెంటేటివ్గా కొనసాగుతున్నారు నీతా అంబానీ గారు. నెక్స్ట్ వచ్చేసి థామస్ బాచ్ ఇతను ఏంటంటే ఐఓఏ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్కి కరెంట్ ప్రెసిడెంట్. సో పిటి ఉషా వచ్చేసి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి కరెంట్ ప్రెసిడెంట్, థామస్ బాచ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద 39th నేషనల్ గేమ్స్ ఇన్ 2027? సో మొన్ననే 38 నేషనల్ గేమ్స్ అయిపోయినాయి కదండి ఉత్తరాఖండ్లో. సో వాళ్ళు టార్చ్ని ఎవరికి అందజేశారు? మేఘాలయకు అందజేశారు. ఎందుకు మేఘాలయకు అందజేశారు? సో నెక్స్ట్ ఎడిషన్ 39th నేషనల్ గేమ్స్ అనేటువంటివి 2027లో మేఘాలయలో జరగబోతున్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ రేడియో డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 13th February. ఆన్సర్ ఈజ్ 13th February. ఈ యొక్క థీమ్ ఉంది కానీ అది కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ దీని మీద క్వశ్చన్ పడే అవకాశం ఉంది. వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ ఏమిటి అంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, RBI has announced the release of new rupee dash bank notes featuring the signature of its new governor Sanjay Malhotra. సో ఇప్పుడు కరెంట్ శక్తికాంత దాస్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి న్యూ ఆర్బీఐ గవర్నర్ ఎవరండి? సంజయ్ మల్హోత్రా. అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇప్పుడు కొన్ని నోట్స్ ప్రింట్ చేయబోతున్నాము, దాని మీద సైన్ ఉంటుంది కదా, ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంటుంది కదా. సో ఇప్పటి వరకు ఉన్న వాటిలో అన్నిటి మీద సైన్ ఎవరిది ఉంటుంది? ప్రీవియస్ ఆర్బీఐ గవర్నర్స్ యొక్క సైన్ ఉంటుంది. సో ఇతను వచ్చిన తర్వాత ఇంకా సైన్ పెట్టలేదు. సో అటువంటి దానికోసం అని చెప్పేసి 50 రూపీస్ నోట్స్ని కొన్ని ప్రింట్ చేయబోతున్నారు, వాటి మీద ఇతని సైన్ ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న 50 రూపీస్ నోట్స్ ఆల్రెడీ చెల్లుబాటులో ఉంటాయి. సో ఎక్స్ట్రాగా కొన్ని సిరీస్ అనేటువంటిది మహాత్మా గాంధీ సిరీస్లో మళ్ళీ కొన్ని నోట్స్ ప్రింట్ చేయబడుతున్నాయి. సో 50 రూపీస్ బ్యాంక్ నోట్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ప్రెసిడెంట్స్ రూల్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్. సో ఇక్కడ జరుగుతుంది కానీ రీసెంట్గా కొంచెం ఇష్యూస్ అవి వస్తున్నాయి. సో ఎక్కడ రీసెంట్గా అని కాదు, లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా మైటీ కుకీ తెగల మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణంతో అక్కడ రాష్ట్ర పాలన గాడి తప్పి రకరకాల విద్రోహ శక్తుల ఆధ్వర్యంలో హత్యలు మరణగండ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారని. అది ఏ రాష్ట్రం అంటే మణిపూర్. సో ఇంతవరకు ఆల్రెడీ 10 times మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇప్పుడు విధించినటువంటి పాలనతో ఇది 11th time అండి. సో ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్. అది కూడా ఒక క్వశ్చన్ అండి. సో ఇక్కడే 2 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. ప్రజెంట్గా మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు 1 point. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ రాష్ట్రంలో ఇంపోజ్ చేశారు ప్రెసిడెంట్ రూల్ అంటే మణిపూర్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 10 times ఉంది. ఇక రైట్ సైడ్ ఇమేజ్ చూడండి, దీంట్లో ఎక్కువ అంటే ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు ఏ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. సో తెలంగాణలో ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ లేదండి. ఎందుకు లేదు అని అంటే ఈ యొక్క ప్రాంతంలో ప్రెసిడెంట్ రూల్ ఇదివరకు ఉండింది. ఎప్పుడు ఉండింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది. సో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత లేదు కాబట్టి సో దాన్ని కౌంట్ చేసుకుంటూ దీన్ని నిల్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 3 times ఉంది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆల్రెడీ 3 times జరిగింది. సో అదే 3 times గుర్తుపెట్టుకోండి. సో తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ఈ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రెసిడెంట్ రూల్, రైట్, రాష్ట్రపతి పాలన. సో నిల్గా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ. సో ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు అంటే మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ మణిపూర్? సో మణిపూర్ యొక్క కరెంట్ గవర్నర్ ఎవరు? అజయ్ కుమార్ భల్లా గారండి. సో ఇతనే కదా మనకు ఇప్పుడు బీరేన్ సింగ్ రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేసింది అజయ్ కుమార్ భల్లా. గవర్నర్కి ఇస్తాడు కాబట్టి మన యొక్క ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తాడు? గవర్నర్కి ఇస్తాడు రాజీనామా పత్రాన్ని. నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్లో ఉన్న మిగతా పేర్లు కూడా చూద్దామండి ఒకసారి. కాన్రాడ్ సంగ్మా వచ్చేసి మేఘాలయ చీఫ్ మినిస్టర్, ఆర్ఎన్ రవి వచ్చేసి తమిళనాడు గవర్నర్, అండ్ సిహెచ్ విజయ్ శంకర్ వచ్చేసి మేఘాలయ గవర్నర్. నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్.
ఇండియా ర్యాంక్స్ డాష్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024. సో ఇది కూడా రీసెంట్గా రిలీజ్ అయిందని. సో దీంట్లో 180 దేశాలు 180 దేశాలకు సంబంధించి కొన్ని పారామీటర్స్ తీసుకొని కరప్షన్ని అంచనా వేస్తూ ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారు అని కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ వస్తుందని, క్వశ్చన్ పడే అవకాశం ఉంది. సో ఈ రిపోర్ట్ తయారు చేసేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 96, రైట్, 96. నెక్స్ట్ క్వశ్చన్, which country is participating with India in the joint military exercise Cyclone 2025? ఇప్పుడు ఒక మిలిటరీ ఆర్మీ ఎక్సర్సైజ్ జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది? మాల్దీవ్స్లో జరుగుతుంది ప్రజెంట్. సో అది సైక్లోన్ 2025 మాల్దీవ్స్. సారీ, మాల్దీవ్స్ కాదు, ఈజిప్ట్ అండి ఆన్సర్. సో మాల్దీవ్స్లో జరిగేది ఎకువీరెన్ అండి, సారీ ఎకువీరెన్ 2025 అని ఉంటుంది. అది కూడా మాల్దీవ్స్లో జరుగుతుంది. అది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. సో దాంట్లో చూద్దాం. ఇక్కడ సారీ అండి, దీని ఆప్షన్ మట్టుకు ఈజిప్ట్ అండి. ఇది సైక్లోన్ 2025 అనేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ ఈజిప్ట్ యొక్క, ఇక్కడ రైట్ సైడ్ మీకు జెండా కూడా ఇచ్చాను చూడండి, ఇండియా అండ్ ఈజిప్ట్ యొక్క కాంబినేషన్లో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, US President Donald Trump raised tariffs on steel and aluminum imports on Monday to a flat 25%. సో స్టీల్ మీద దిగుమతి సుంకాలు అంటారు కదండి. సో వాటిని రేజ్ చేశాడు. వాటిని రేజ్ చేయడం వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనే దానికంటే యాక్చువల్గా ఇంపాక్ట్ ఏంటనేది చూద్దామండి. జనరల్గా ఏంటంటే వేరే దేశాల నుంచి మన దేశంలోకి సరుకు అమ్మడానికి వచ్చినప్పుడు నువ్వు నా దేశంలో అమ్ముకోవాలంటే ఇంత % ట్యాక్స్ కడితేనే నేను అమ్ముకొని ఇస్తాను అనేటువంటి దాన్ని దిగుమతి సుంకం అంటాను. సో దాన్ని 25% పెంచాడు, 25%కి తీసుకొచ్చాడు అనమాట. సో అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ పాస్పోర్ట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్? ఏ దేశం యొక్క పాస్పోర్ట్ పవర్ఫుల్ అండి? ఇది సింగపూర్. లాస్ట్ కంటిన్యూస్గా ఇదే న్యూస్లో ఉంటుంది. లాస్ట్ 2 years నుంచి సింగపూర్ టాప్లో ఉంది. సో సింగపూర్ ఆన్సర్. అండ్ ఇండియా ర్యాంక్ కూడా గుర్తుపెట్టుకోండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 80. నెక్స్ట్ క్వశ్చన్, 2025 Under-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరు? సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అండ్ ఇమేజ్లో కూడా కనిపిస్తుంది, ఇండియా, రైట్. దీన్ని హోస్ట్ చేసింది వచ్చేసి మలేషియా అండి, అంటే మలేషియాలో జరిగింది. విన్నర్ వచ్చేసి ఇండియా. ఇక్కడ ఆప్షన్స్లో ఇంకొకటి చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికా రన్నర్ అప్ అనుకుంటా అండి. సౌత్ ఆఫ్రికా వచ్చేసి రన్నర్ అప్ ఈ యొక్క టీంలో. అండ్ ఇంగ్లాండ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ విన్నర్ అనుకుంటా. లాస్ట్ ఇయర్ కూడా ఇండియా విన్ అయ్యి ఉంటుంది. ఒక్కసారి ఈ పాయింట్స్ మీరు చూసుకోండి. బట్ ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రైల్వే బ్రిడ్జ్ రామేశ్వరం ఈస్ ద ఫస్ట్ ఇన్ ఏషియా టు బి ఇంజనీర్డ్ విత్ ఎ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్? సో మన ఇండియాలోనే ఫస్ట్, అండ్ అదేవిధంగా ఏషియాలోనే ఫస్ట్ ఒక వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ తోని రామేశ్వరంలో ఒక బ్రిడ్జ్ తయారవుతుంది. సో అది ఎక్కడ అని అడుగుతున్నాడండి. ఆన్సర్ వచ్చేసి పంబన్లో జరుగుతుందండి. రామేశ్వరం వెళ్ళే బ్రిడ్జ్ ఉంటుంది కానీ. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ నేను 2 బ్రిడ్జెస్ ఇమేజెస్ ఇచ్చాను, జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం. వర్టికల్ బ్రిడ్జ్ అంటే ఇది మొత్తం ఇలా సైడ్ వేస్ నుంచి లిఫ్ట్ అవుతుందండి. సో లిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ వెహికల్స్ ఆగిపోతాయి అండ్ కింద షిప్స్ అవి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రోడ్ లాగా చూపిస్తుంది కాబట్టి రోడ్, రైల్వే బ్రిడ్జ్ ఉంటే రైలు. సో ఇక్కడ రోలింగ్ అంటే ఏంటంటే సైడ్ నుంచి రోలర్స్ ఉంటాయండి. సో అవి రోల్ అవుతున్నప్పుడు ఇవి సైడ్ వేస్గా పైకి లేస్తాయి అనమాట. సో ఆ పైకి వచ్చినప్పుడు షిప్స్ కానీ ఇవి కానీ వెళ్తాయి, మళ్ళీ వీటిని అటాచ్ చేస్తారు. సో దాన్ని రోలింగ్ బ్రిడ్జ్ అంటారు. సో ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న బ్రిడ్జ్లన్నీ కూడా ఇలాంటివే, రోలింగ్ బ్రిడ్జ్ అనమాట. ఎక్కడ వేరేజ్ అంటే సముద్రము మరియు ఇట్లా రైల్ కనెక్టివిటీ ఉన్నటువంటి దగ్గర రోలింగ్ బ్రిడ్జ్ ఉన్నాయి మనకి ఇప్పటివరకు. సో ఇప్పుడు ఫస్ట్ టైం మనకి ఇండియాలో వర్టికల్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే పంబన్. సో రైట్ ఆన్సర్ ఇస్ పంబన్. అండ్ మీరు ఇక్కడ ఆప్షన్స్లో చూసినట్టయితే ఇంకొక 2 ఆప్షన్స్ చెప్తానండి. ఇక్కడ చినాబ్ ఉంది కదా, చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అని ఒకటి మనకు చేశారు. అది ఏంటంటే మన ఇండియాలోనే హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. 369 మీటర్స్, 359 మీటర్స్ ఏమో ఉంటుంది, 359 మీటర్స్ ఉంటుంది. సో అది ఇండియాలోనే రైల్వే బ్రిడ్జ్,
హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనమాట. నెక్స్ట్ బోగిబీల్ బ్రిడ్జ్ అని ఉంటుందండి. సో అదేంటంటే లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, అంటే రైల్ బ్రిడ్జ్ ఉంటుంది, రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది. సో అటువంటి ఒక బ్రిడ్జ్ ఇదండి బోగిబీల్ బ్రిడ్జ్ ఇండియాలో. సో అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అంటే బోగిబీల్ బ్రిడ్జ్, ఇది అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ పైన చేశారనుకుంటా. అండ్ నెక్స్ట్ చీనాబ్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ చేశారు. సో ఇది హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్టీ ఓన్ ఢిల్లీ ఎలక్షన్స్ ఇన్ 2025? సో 2025లో ఎవరు గెలిచారండి? ఆబ్వియస్లీ యూ నో దాట్ బీజేపీ. నెక్స్ట్ క్వశ్చన్, RBI cuts repo rate from 6.5% to dash for the first time in the past 5 years అండి. సో 5 years నుంచి చేంజ్ చేయలేదు. సో ఇప్పుడు చేంజ్ చేశారు. ఎంతకు చేశారంటే 6.25%కి చేశారండి. సో కరెంట్ రేట్స్ అండ్ రేషియోస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీకు. సో ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఉన్నటువంటి రేట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. పాలసీ రెపో రేట్ 6.25%, అదే క్వశ్చన్లో ఉన్నటువంటిదే. సో ఇదేంటండి, ఆర్బీఐ బ్యాంకులకి, కమర్షియల్ బ్యాంకులకి అప్పు ఇచ్చినప్పుడు అది ఆర్బీఐ తీసుకునే వడ్డీ రేట్ అనమాట, రైట్? ఇది 6.25%. నెక్స్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్, ఇది 6% ఉందండి. ఇదేంటంటే ఎక్సెస్ ఫండ్స్ ఉన్నప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేట్ ఇది కొంచెం తక్కువ ఉంటుంది, 6%. నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, ఇది 6.5%. ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓవర్ నైట్లో బ్యాంక్స్ దగ్గర లిక్విడిటీ క్రంచ్ ఉన్నప్పుడు విత్ ఇన్ ఓవర్ నైట్లో బ్యాంక్ నెక్స్ట్ డేకి తెచ్చుకుంటే, ఆ ఫండ్ తెచ్చుకుంటే దానికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నప్పుడు 6.5% ఉంటుంది. సో ఇక్కడ రెపో రేట్ కూడా ఆర్బీఐ నుంచి తెచ్చుకున్నప్పుడే అండి, కాకపోతే ఇది షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ టర్మ్ లెండింగ్స్ అనమాట ఇవి. ఇదేమో ఓవర్ నైట్ లెండింగ్స్ లాగా విత్ ఇన్ క్రంచ్ ఉన్నప్పుడు తీసుకునేటువంటి లెండ్ అప్. నెక్స్ట్ బ్యాంక్ రేట్, ఇది 6.5% అంటే ఇది కూడా ఆర్బీఐ నుంచి బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ తెచ్చుకునేటువంటి రేటే, కాకపోతే ఇది లాంగ్ టర్మ్ అనమాట. లాంగ్ టర్మ్కి తెచ్చుకున్నప్పుడు రేటు, ఇది రిపో రేట్ వచ్చేసి షార్ట్ టర్మ్కి. అంటే ఇది ఏంటంటే నార్మల్ సర్కమ్స్టాన్స్లో రొటీన్ ఎన్విరాన్మెంట్లో బ్యాంక్ రేటు 6.5%. ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ నెక్స్ట్ పాయింట్, ఇదేంటంటే 3.35%. సో ఇదేంటంటే ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు కట్టే రేటు. సో ఇది తక్కువ ఉంటుందండి, ఆర్బీఐ కట్టడం తక్కువ కడుతుంది అనమాట. ఆర్బీఐ కనుక అప్పిస్తేనేమో ఎక్కువ వడ్డీ తీసుకుంటుంది, ఆర్బీఐ కనుక బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటే మాత్రం తక్కువ వడ్డీ కడుతుంది. ఇది ఆర్బీఐ కూడా మరి బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో తీసుకుంటుందండి. అంటే అది అవసరం అని కాదు, కానీ ఎలా అంటే ఇన్ఫ్లేషన్ సమయంలో మనీ సప్లై ఎక్కువ ఉందనుకోండి మార్కెట్లో, మనీ సప్లై ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ ఉంటుంది. సో డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి. సో ధరలు పెరిగితే ఆ యొక్క పెరిగిన ధరల రేటు అనేటువంటిది మనం ఆర్టిఫిషియల్గా పెరిగిందే, దాన్ని మనము ఏమంటారు వృధా అనమాట. సో అట్లాంటప్పుడు ఏమైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఆర్థిక అస్తవ్యస్తత గురవుతుంది. కాబట్టి అటువంటి టైంలో మార్కెట్లో డబ్బులకు లోటు కలగజేయాలి, సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఆర్బీఐ తన దగ్గర పెట్టేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మనీ సర్క్యులేషన్ మార్కెట్లో తగ్గిపోతుంది అండ్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అటువంటి సినారియోలో మాత్రం ఇది యూజ్ అవుతుందండి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఏంటంటే బ్యాంక్స్లో అమౌంట్ ఎంత అంటే లిక్విడిటీ ఎంత ఉన్నప్పటికీ ఒక 4% అనేటువంటిది బ్యాంక్ మొత్తం అమౌంట్లో ఒక 4% అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెట్టాలన్నమాట. ఇది ఒక రూల్ అనమాట. సో సిఆర్ఆర్ అనేది 4%. ఇది లాస్ట్ డిసెంబర్లో 4.5% ఉండే, దీన్ని 4కి కుదించారు. నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో చట్టపరంగా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులో లిక్విడిటీగా అంటే ఇమీడియట్గా మనీ రూపకంగా మార్చే విధంగా ఉండాల్సినటువంటి పర్సంటేజ్ 18%. సో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, సో అందులో ఖచ్చితంగా 18 రూపాయలు ఎస్ఎల్ఆర్ ఫామ్లోనే బ్యాంక్ దగ్గర ఉంచుకోవాలి. ఒక 4 రూపాయలు సిఆర్ఆర్ రిజర్వ్ రేషియో పరంగా ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఇదేమో ఆర్బీఐ దగ్గర ఉంచేటువంటి పర్సంటేజ్. ఇది వచ్చేసి బ్యాంకు దగ్గరే ఉంటుంది, బట్ ఖచ్చితంగా లిక్విడిటీ ఫామ్లో ఉండాలి. అంటే లిక్విడిటీ ఫామ్ అంటే ఏంటంటే గోల్డ్ కావచ్చు, క్యాష్ కావచ్చు, కరెన్సీ క్యాష్ కావచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కూడా లిక్విడిటీ ఫామ్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఎటువంటి నష్టభయం లేకుండా వాటిని ఇమ్మీడియట్గా
రియలైజ్ చేసుకోవచ్చు. సో అటువంటి ఫామ్లో 18% ఖచ్చితంగా ఉంచాలి. మరి ఎస్ఎల్ఆర్ కాకుండా నాన్ ఎస్ఎల్ఆర్ అసెట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి. ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ అండి. లైక్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పేసి మనం లోన్స్ మొత్తం కార్పొరేట్కే కట్టబెట్టేసాం అనుకోండి, వాడు ఐపీ పెట్టాడు అనుకోండి, సో బ్యాంకుకి మనుగడ ఉండదు. సో అందుకని చెప్పేసి ఈ మినిమం పర్సంటేజ్ అనేటువంటిది మెయింటైన్ చేస్తే సో ఫైనాన్షియల్ ఆరోగ్యం అంటే ఆర్థిక ఆరోగ్యం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కండిషన్స్ని ఆర్బీఐ స్టిపులేట్ చేస్తుంది అనమాట. సో ఈ రేషియోస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రీసెంట్ రేషియోస్, కరెంట్ రేషియోస్, లైవ్ రేషియోస్. నెక్స్ట్ క్వశ్చన్. Dense forests have been created in Prayagraj using which country's Miyawaki technique to offer pure air to devotees during Mahakumbh 2025? సో ఇది వచ్చేసి ఒక టెక్నిక్తోని ఈ యొక్క అంటే చిన్న ప్లేస్లో చాలా ట్రీస్ పెంచేసి ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేస్తే అక్కడ ఆక్సిజన్ కొరత అనేది ఉండదు. సో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ కూడా చెట్లు గ్రహిస్తాయి. సో ఆ విధంగా కొద్దిగా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ టెక్నిక్ని వాడారు. ఇది ఏ కంట్రీ అంటే జపాన్ అండి, జపాన్ కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. కోల్కతాస్ ఫోర్ట్ విలియం రీనేమ్డ్ యాజ్. సో ఏమండి, విజయ్ దుర్గ్. యొక్క దీన్ని విజయ్ దుర్గ్గా నామకరణం చేశారు, అంటే పేరు మార్చారు. సో ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే ఇవి కూడా పేరు మార్చిన ఆప్షన్సే అండి. శ్రీ విజయపురం వచ్చేసి పోర్ట్ బ్లేయర్ని, రైట్, అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పోర్ట్ బ్లేయర్ని శ్రీ విజయపురంగా మార్చారు. అలాగే ధారాషివ్ వచ్చేసి ఉస్మానాబాద్ని ధారాషివ్గా మార్చారు. అదేవిధంగా శంభాజీ నగర్ ఇదేంటంటే ఔరంగాబాద్ని శంభాజీ నగర్గా మార్చారు. నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ బికేమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా టు బ్యాన్ బెగ్గింగ్? సో ఒక సిటీలో చేశారండి, ఇందోర్ అండి. అది ఇందోర్లో బెగ్గింగ్ని బ్యాన్ చేశారండి. ఇది ఏంటంటే సో ఒక న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అండ్ ఒక సమాజ వ్యతిరేక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళతోని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఇట్లాంటి ఎక్స్టోర్షన్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి సో బ్యాన్ చేశారు. బట్ ఈ బ్యాన్ చేసిన అథారిటీ ఏంటంటే డిస్ట్రిక్ట్ అథారిటీస్ అండి, అంటే మెజిస్ట్రేట్ కానీ కలెక్టర్ ఉంటారు కదా. సో అందుకే ఒక సిటీ స్పెసిఫిక్గా ఈ ఆర్డర్స్ వచ్చాయి. సో ఫస్ట్ సిటీ వచ్చేసి ఇండోర్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ సిటీ వచ్చేసి భోపాల్. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు ఇమేజ్లో చూస్తే మీకు కనిపిస్తుంది. ఆఫ్టర్ ఇందోర్ భోపాల్ బికేమ్ ద సెకండ్ సిటీ ఇన్ ఇండియా టు బ్యాన్ బెగ్గింగ్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్. సో రెండు కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నాయండి. సో ఫస్ట్ సిటీ వచ్చేసి మాత్రం ఇందోర్. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ భోపాల్ కాదండి, ఫస్ట్ సిటీ ఇందోర్. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ భోపాల్ వచ్చేసి సెకండ్ సిటీ టు బ్యాన్ బెగ్గింగ్. నెక్స్ట్ క్వశ్చన్. To join the joint military exercise between India and the Maldives, Ecuviren 2025 is hosted by Maldives. Ecuviren means ఇందాక చెప్పాను కదండి మాల్దీవ్స్లో ఒకటి జరుగుతుందని, అది ఎక్యువిరెన్ అండి. సో ఆ క్వశ్చన్లో వచ్చింది ఏంటి, ఈజిప్ట్తో ఉన్నటువంటిది సైక్లోన్ 2025, ఇది మాల్దీవ్స్తో ఉన్నది ఏంటి, ఎక్యువిరెన్ 2025. సో ఈ యొక్క వర్డ్ యొక్క అర్థం అడుగుతున్నారు. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ అండి, స్నేహితులు, ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ క్యాన్సర్ డే is celebrated on February 4th అండ్ ద థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. నెక్స్ట్. ఫాస్టెస్ట్ T20 ఇంటర్నేషనల్ సెంచరీస్ ఫర్ ఇండియా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. హూ రీరోట్ రికార్డ్ బుక్స్ విత్ హిస్ scintillating knock by hitting second fastest T20 ఇంటర్నేషనల్ 100? సో రీసెంట్గా వచ్చిందండి. ఆన్సర్ వచ్చేసి అభిషేక్ శర్మ. సో ఇతను 37 బాల్స్లో T20 ఇంటర్నేషనల్ సెంచరీ సాధించాడు. సో ఇతని కంటే ముందు రోహిత్ శర్మ 35 బాల్స్లోనే సాధించాడు. సో అందుకని ఇతను సెకండ్ ఫాస్టెస్ట్ అయ్యాడు, అభిషేక్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ దట్ మఖానా బోర్డ్ విల్ బి సెటప్ ఇన్. సో మఖానా ఎక్కువ బీహార్లోనే పడుతుందండి. సో వాటర్లో కింద ఉండి దాన్ని బయటికి తీసుకొచ్చి కొట్టి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, కానీ హెల్దీ ఫుడ్ అంటారు. సో ఇది బీహార్లో అండి. ఆన్సర్ ఇస్ బీహార్. నెక్స్ట్. న్యూ ట్యాక్స్ స్లాబ్స్, నో ట్యాక్స్ లిమిట్ విల్ బి కన్సిడరింగ్ స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ 75K. సో కొత్త ట్యాక్స్ లా ప్రకారం ఏప్రిల్ నుంచి అమలులోకి రాబోతుంది కానీ దాని ప్రకారం 12.75 lakhs వరకు కూడా సాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ పే చేయని అవసరం లేదండి. సో 12.75 lakhs కంటే ఎక్కువ అయితే మాత్రం వాళ్ళు 4 to 8 lakhsకి 5%, 8 to 12 lakhsకి 10% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందండి, ఇంక్లూడింగ్ 15% ద అమౌంట్ అబౌవ్ ద 12 lakhs. సో రిబేట్ అనేది మాత్రం 12 lakhs వరకు ఇచ్చారండి. సో స్టాండర్డ్ డిడక్షన్ ఎలాగో ఉంది కాబట్టి సాలరీడ్ ఎంప్లాయీస్కి. సో ఆన్సర్ వచ్చేసి 12.75 lakhs. నెక్స్ట్ క్వశ్చన్.
హూ రిసీవ్డ్ ద బీసీసీఐస్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2024. సో పిక్చర్లో కనబడుతుంది కానీ సచిన్ టెండూల్కర్. అండ్ ఇక్కడ రవి శాస్త్రి వచ్చేసి లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్ అండి. అండ్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు విన్నర్ అండి. అండ్ స్మృతి మందానా కూడా ఉమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈసారి గెలుచుకుందండి. సో ఈ 3 ఆప్షన్, మొత్తం 4 ఆప్షన్స్ కూడా గుర్తుపెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిలాంగ్ టు విచ్ కంట్రీ? ఇది వచ్చేసి చైనా అండి. సో చాలా చీప్గా, ఇప్పుడు కరెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా తక్కువ ఖర్చులో అదే ప్రోడక్ట్ని, అదే టెక్నాలజీని, అదే ఉత్పత్తిని ఇస్తామని చెప్పేసి ఒక కంపెనీ ముందుకు వచ్చిందని, అది డీప్ సీక్. సో ఇది చాలా కాంపిటీషన్ ఇస్తుంది. అది ఏ దేశానికి సంబంధించిందంటే చైనా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓన్లీ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్? సో ఇండియాలో ట్యాక్స్ లేనటువంటి రాష్ట్రం కూడా ఒకటి ఉందండి. అదేంటంటే సిక్కిం అండి, సిక్కిం. సో ఇదేంటంటే సిక్కిం ఇండియాలో కలవక ముందు అక్కడ ఉన్నటువంటి రాజు ఒక అగ్రిమెంట్ తీసుకున్నాడు అనమాట ఇండియన్ గవర్నమెంట్తోని. ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా కొండ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉండదు. సో చాలా తక్కువ మంది ఉంటారు, ఆదాయం కూడా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ట్యాక్స్ అనేటువంటిది నేను వేయట్లేదు, మీరు కూడా వేయకూడదు అనేటువంటి ఒక అగ్రిమెంట్తోని చేశారండి. సో సిక్కింలో ఉన్నటువంటి వాళ్ళకు, ఆల్రెడీ రెసిడెంట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవి అక్కడ నేను సంపాదించుకొని ట్యాక్స్ కట్టడం అంటే కుదరదండి. సో 1975 వరకు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి సిక్కిమైస్ అంటారు, సిక్కిం రాష్ట్ర వాసులకు మాత్రమే ఇది చెల్లుతుంది. అదేవిధంగా వాళ్ళ డిసెండెంట్స్ అంటే వాళ్ళ కొడుకులు కుమార్తెలు వాళ్ళకి కూడా ఈ సిస్టమ్ అనేటువంటిది అప్లికేబుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్ టాప్స్ మెడల్ టాలీ. ఈ యొక్క ఉత్తరాఖండ్లో జరిగినటువంటి, ఇందాక 39th మనం చెప్పుకున్నాం కదండి, ఎక్కడ జరగబోతుంది? మేఘాలయలో. సో ఆల్రెడీ ఎక్కడ జరిగింది 2024లో అంటే ఉత్తరాఖండ్లో. సో దాంట్లో ఎవరు గెలిచారు అని అడుగుతున్నారండి. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, SSCB, ఇతను అంటే ఈ యొక్క సర్వీసెస్ బోర్డు విన్నర్ అండి, అంటే ఎక్కువ మెడల్స్ గెలుచుకున్నది దీంట్లో. సో ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ స్టేట్ టాబ్ల్యూ విన్స్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ రిపబ్లిక్ డే పరేడ్ 2025? సో ఉత్తరప్రదేశ్ అండి. ఈ యొక్క కుంభమేళా యొక్క థీమ్ తోటి ఈ యొక్క శకటం అనేటువంటిది ప్రదర్శించడం జరిగింది. మీకు శకటంలో కనిపిస్తున్నట్టుగా ఈ యొక్క వెనకాల మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నారు దేవదానవులు, రాక్షసులు అండ్ దేవతలు. ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి అమృతము ఒక కలశంలో ఉంది. సో అమృతం నుంచి ఒక 4 చుక్కలు వచ్చేసి పడ్డాయి. ఇక్కడ ప్రయాగ్రాజ్, వారణాసి, నాసిక్, హరిద్వార్. సో ఇక్కడ ఈ యొక్క 4 ప్లేసెస్లోనే మనకు కుంభమేళా ఎవ్రీ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. సో భూమి, సూర్యుడు, చంద్రుడు, గురుడు, బృహస్పతి, ఈ యొక్క 4 గ్రహాల అమరిక మేరకు 12 సంవత్సరాలకు ఒకసారి ఒక సరళ రేఖలో వస్తాయి. సో కానీ ఏ రాశిలో ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయండి. సో దాని ప్రకారం ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశంలో జరుగుతుంది 12 సంవత్సరాలకు ఒకసారి. సో దాని యొక్క సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రయాగరాజ్లో జరుగుతుంది, కానీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళా ప్రజెంట్ జరుగుతుంది. సో దాన్ని థీమ్గా తీసుకుని ఒక శకటాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రూపొందించడం జరిగింది, దానికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ విల్ టేక్ ప్లేస్ ఆన్ July 6-7, 2025. ఇది ఎక్కడ అంటే నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుందండి అంటే రియో డి జనైరో, బ్రెజిల్లో జరగబోతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ విల్ హోస్ట్ 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ వైల్ ఆల్ ఇండియాస్ మ్యాచెస్ విల్ బి ప్లేడ్ ఇన్. సో ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందండి ఇది అంటే 2017లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 25లో జరుగుతుంది. ఇది ఎక్కడ జరగబోతుంది అంటే పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. బట్ ఇండియా మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్లో ఆడదు, ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. సో అవి మాత్రం ఎక్కడ జరుగుతాయి అంటే దుబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్ టు ఇండియా టు ఎన్ఫోర్స్ ప్యాసివ్ యుథనేసియా, రైట్ టు డై విత్ డిగ్నిటీ. సో డిగ్నిటీగా చావడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక లాను ఎనాక్ట్ చేసినటువంటి గవర్నమెంట్ ఏంటి అంటే, స్టేట్ ఏంటి అంటే కర్ణాటక అండి. సో ప్యాసివ్ యుథనేసియా అంటే ఏంటంటే జస్ట్ వాళ్ళు లైఫ్
లైఫ్ సపోర్ట్ మీద బతుకుతుంటారు, కానీ కోమాలో కానీ బ్రెయిన్ డెడ్గా కానీ ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకి డిగ్నిఫైడ్గా మరణాన్ని ఇచ్చేటువంటి ఒక లా అన్నమాట. సో దీన్ని ప్యాసివ్ యుథనేసి అంటారు. సో ఈ చట్టం ఎక్కడ వచ్చిందని కర్ణాటక. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అండి, ఇది మీకు క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయండి. ఇది హూ ఇస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే 2025? సో దీన్ని మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మీరు నా వీడియోస్ చూస్తూ కనుక లబ్ధి పొందుతున్నట్టయితే మీకు టెస్టింగ్ కోసం ఈ క్వశ్చన్ అండి. సో ఇది మీరు కామెంట్స్ చేయండి ఆన్సర్స్లో, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీనికి ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.